అమరావతికి కొత్త బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు మెగా డెసిషన్. రాజధాని అమరావతికి బ్రాండ్ అంబాసిడర్ పై చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. అమరావతిని మరింత ప్రమోట్ చేసేలా బ్రాండ్ అంబాసిడర్లను నియమించేందుకు కసరత్తు మొదలైంది. అందులో భాగంగా నామినేషన్ ప్రాతిపదికన బ్రాండ్ అంబాసిడర్లను నియమించుకోవాలని సర్కార్ భావిస్తోంది. సీఎంఓ లేదా ముఖ్యమంత్రి నామినేట్ చేసిన వారిని ఎంపిక చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. అంతర్జాతీయ స్థాయి నగరంగా అమరావతిని ప్రమోట్ చేసేలా బ్రాండ్ అంబాసిడర్లు పనిచేయాలని సర్కారు ఉత్తర్వుల్లో పేర్కొంది. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ప్రభుత్వ అనుమతి తీసుకొని బ్రాండ్ అంబాసిడర్లను సిఆర్డీఏ ఎంపిక చేయనుంది. 3 పేర్లు పరిశీలన. బ్రాండ్ అంబాసిడర్లుగా ముందుగా 1 ఏడాది కాలానికి వారి సేవలు వినియోగించుకోవాలని ప్రాథమికంగా నిర్ణయించింది. వారి పనితీరు ఆధారంగా ఆ తర్వాత పొడిగించాలని నిర్ణయించారు. విజన్ అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం చేయడంతో పాటు పెట్టుబడులు తీసుకొచ్చేలా వీరు పనిచేయాలని పేర్కొంది. దీనికోసం బ్రాండ్ అంబాసిడర్లు ఎక్కడెక్కడ సదస్సులు, సమావేశాలు నిర్వహించడంతో పాటు అంతర్జాతీయ వేదికలపై కాన్ఫరెన్స్లు, వర్క్షాపుల్లో పాల్గొనాలని వివరించింది. తద్వారా భాగస్వాములను, పెట్టుబడిదారులను కూడా ఆకర్షించాలని సర్కార్ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఏపీ ఆర్థిక వృద్ధిలో అమరావతి ప్రాజెక్ట్ స్మార్ట్ సిటీగా రాజధాని కోసం దేశీయ, విదేశీ పెట్టుబడులు ఆకర్షించేలా బ్రాండ్ అంబాసిడర్లు చూడాలని ప్రభుత్వం పేర్కొంది. అమరావతిని అంతర్జాతీయ స్థాయి వేదికలకు తీసుకెళ్లడంతో పాటు ప్రజల్లో విస్తృత చర్చ జరిగేలా సామాజిక మాధ్యమాలను వినియోగించుకోవాలని ప్రభుత్వం కోరింది. స్వచ్ఛ అమరావతి కోసం పౌర కార్యకలాపాలు, చెట్లు నాటడం లాంటి కార్యక్రమాలను చేపట్టాలని సూచించింది. అయితే అమరావతి బ్రాండ్ అంబాసిడర్గా మెగాస్టార్ చిరంజీవితో పాటుగా ప్రముఖ సినీ నటుడు సోనూ సూద్ పేరు పరిశీలిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. చిరంజీవి అంగీకరిస్తే ఆయనతో పాటుగా మరో 2 ప్రముఖుల పేర్లపైన కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. దరఖాస్తుల పరిశీలన, చర్చల తరువాత వచ్చే నెలలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారికంగా అమరావతి బ్రాండ్ అంబాసిడర్లపైన ప్రకటన చేయనున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.